ఇదే సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు కూడా మేము కూడా సిపిఐ తరఫున దేశమంతా జరుపుకుంటాం. ఒకప్పుడు రాజ్యాంగాన్ని గురించి పట్టించుకొని వారు కూడా ఇవాళ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తారు. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఈ రాజ్యాంగం పైన విశ్వాసం లేని వారు, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అగౌరవపరిచిన వారు, ఏమాత్రం ఆయన పైన విశ్వాసం లేని వారు కేంద్రంలో అధికారాన్ని చేతపట్టుకొని ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు మన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి సీట్లు తగ్గిపోయినందువల్ల బీజేపీ రాజ్యాంగాన్ని మార్చడం లేదు తప్ప, నిజంగా వారు కోరినట్లుగా 400 స్థానాల్లో వారు గెలిచి ఉంటే ఇవాళ ఇప్పటికీ రాజ్యాంగాన్ని మార్చి ఉండేది. అదేవిధంగా బీజేపీ నాయకులు సుప్రీంకోర్టు వరకు పోయారు. ఏదైతే ఇవాళ మన రాజ్యాంగం ప్రియాంబుల్లో ఉందో సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే దాన్ని తొలగించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టుకు వారు వెళ్ళారు. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని తిరస్కరించింది కాబట్టి ఇవాళ ఈ రాజ్యాంగం అమల్లో ఉంది. రాజ్యాంగంలో ఉన్న మన ప్రియాంబుల్ని కూడా మనం కాపాడుకోగలిగాము. ఏదేమైనా సరే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రయత్న చేస్తూ ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి. రాబోయే రోజుల్లో దీన్ని మెరుగైన దిశగా ముందుకు సాగడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. ఇవాళ భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామంటే భారతదేశాన్ని ఈ మాత్రం కూడా మనం కాపాడుకోగలిగాము ఇన్ని సంవత్సరాల కాలం అంటే దానికి ఈ దేశంలో అమల్లో ఉన్న లౌకిక రాజ్యాంగమే ప్రధానమైన కారణం. కాబట్టి ఏమంటే ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి లేని ప్రాధాన్యత ఇవాళ మన రాజ్యాంగానికి ఉంది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఈ దినాన ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, భారతదేశాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని కులాలు, మతాలు అందరం కూడా సఖ్యతతో అందరం కూడా చిరకాలం జీవించడానికి, ముందుకు సాగడానికి ప్రతిన పూనాలని ఆ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.